కోవిడ్‌కి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క డ్రైవర్‌కి ఈ షాప్ డ్యూటీ పక్కా పడతది మాక్సిమం. హాయ్ ఫ్రెండ్స్ పొద్దున్నే డ్యూటీ అయితే పడ్డదన్నమాట మాకిక్కడికి. మా మేడం పొద్దున్నే కాల్ చేసి డబ్బులిచ్చి 2 ఆష్, 2 నక్కీ తీసుకొని రా పని పంపించింది ఈ షాప్ దగ్గరికి. ఇప్పుడైతే ఆ పెద్దాయన వేస్తున్నాడు కదా! దాంట్లో వచ్చేసి నక్కీ అని అయితే పిలుస్తారు. అవి 2 అయితే చెప్పింది. అండ్ దాంతో పాటు 2 ఆష్ అయితే చెప్పింది. నక్కీ అంటే శనగలు, ఆష్ అంటే పప్పు. కోవిడ్‌కి వచ్చిన కొత్తలో అయితే ఈ పేర్లు చెప్తుంటే ఏంటేంటో అనుకుంటాను నిన్న. అసలుకి అర్థమయ్యేదే కాదు. వాట్సాప్‌లో టైప్ చేసుకొని వస్తాను ఇక్కడికి. ఇప్పుడైతే అలవాటయిపోయింది. ఇంక సక్కంగా తీసుకొని వెళ్ళడమే. కోవిడ్‌కి వచ్చిన కొత్తలో మా మేడం ఆషు, హరీషు, నక్కీ అంటే ఏందేందో అనుకుంటా నిన్న. కానీ ఇప్పుడు మంచిగా అర్థమైంది. మళ్ళీ తర్వాత పక్కనే ఉన్న కుబూస్ కోసం అయితే తెచ్చినాం. ఈడికి చూస్తే వీళ్ళు క్లోజ్ చేసి ఉన్నారు. మా మేడం అయితే రెండే 2 చెప్పిందన్నమాట. సిమ్‌వి 2 చెప్పిందన్నమాట కుబూసు. ఈ పెద్దాయనైతే నాతో రెండిటికి మళ్ళీ గ్యాస్ ఆన్ చేయాలి. మళ్ళీ రాపని చెప్పిండు. అందుకనే మా ఫ్రెండ్‌కి తప్పు చెప్పిన ఈ పంచాయతీ. మా ఫ్రెండ్ గాడు ఉండి మాట్లాడేసరికి సరే ఉండు 2 నిమిషాలు అని చెప్పి వేస్తున్నాడు. భలే ఆశ్చర్యంగా ఉంది నాకైతే. నేను అడిగితే గనక లేదు పని గదురుకున్నాడు. మా ఫ్రెండ్ గాడు వచ్చి అడిగేసరికి గమ్మున ఇస్తున్నాడన్నమాట. ఇలాగైతే ఉంటది కోవిడ్‌లో డ్రైవర్ లైఫ్. కోవిడ్ అనే కాదు గానీ ఎక్కడైనా గానీ గట్టిగా మాట్లాడితేనే జరిగేది. అదే కోవిడ్ వాళ్ళు ఒక్కటి అడిగినా గానీ 30కి ఇస్తారు. అయినా నేను పొద్దున్నే రెండే 2 అడిగినా కాబట్టి పెద్దాయన ఫీల్ అయినట్టున్నారులెండి. ఏం చేద్దాం మామూలుగా ఫైనల్‌గా అన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్.